2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను ఏం చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి కుటుంబ స్థానం మీద శనిగారి దృష్టి ఉన్నది. దీని మూలంగా ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అష్టంలో శని ఉండటం మూలంగా నల్ల నువ్వులు బ్రాహ్మణుడి దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. లాభస్థానంలో గురు భగవానుడు యోగిస్తున్నారు. పంచమంలో శుక్రుడు, రవి, 4వ స్థానంలో బుధుడు. 4 గ్రహాలు యోగిస్తే మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్లి ప్రదర్శనాలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. వారంలో మంగళవారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, స్టార్ట్ చేసిన వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారికి 2వ స్థానంలో శనిగారి దృష్టి ఉన్నది కాబట్టి కుటుంబ పరంగా ఇబ్బందులుంటాయి. ధనపరంగా మాత్రం ఎటువంటి లోటంటూ ఉండదు. ఈ వారం అనేది చాలా బాగుంటది. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. 6వ స్థానం అధిపతైన శని అష్టమంలో ఉండి కుజ దృష్టి ఉండటం మూలంగా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తాయి. ఈ వారంలో శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. 2 కాదు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. 5వ స్థానం మీద శనిగారి దృష్టి ఉన్నది. శుక్రుడు, రవి, కుజుడు రవి బద్ధ శత్రువులు శనికి. 5వ స్థానంలో ఉన్నారు వాళ్ళిద్దరు. దీని మూలంగా లవర్స్ కి బ్యాడ్ టైం అనేది ఉన్నది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారంలో అవుతే గనక. వృత్తిపరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. జాబ్ చేంజ్ లాంటివి చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.